హరి ఓం. జై గురుదేవదత్త. ఎండలు బాగా కాస్తున్నాయి, పిల్లలు సెలవులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఎండలోకి వెళ్లకుండా ఇంటి పట్టనే ఉండి చక్కటి నీతి కథలు, శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు రామచిలుకలు నేర్పిన పాఠాన్ని మనం తెలుసుకుందాం. ఒకరోజు వేటగాడు అడవిలోకి వెళ్ళి వల విసిరాడు. ఆ వలలో రామచిలుకలన్నీ వచ్చి ఆహారం కోసం చల్లిన ధాన్యం గింజల కోసం ఆశపడి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వలలో చిక్కుకుపోయాయి. వేటగాడు మహదానందపడ్డాడు. ఆహా, ఇవాళ ఎన్ని రామచిలుకలు దొరికాయి, నాకు చాలా సంతోషం. వీటిని విక్రయించో లేదా చంపి ఆహారంగా తీసుకుంటే ఈ పూటన ఆకలి తీరిపోతుంది అనుకున్నాడు. వాటి అదృష్టం, అటువైపు నుంచి ఒక ముని వెళ్తున్నారు. సాధువు ఏం చేస్తారు? ఎవరికి కష్టం వచ్చినా తప్పిస్తారు, సాయం చేయాలని ప్రయత్నం చేస్తారు, సన్మార్గంలో నడిపించాలని ప్రయత్నం చేస్తారు. అలా వెళుతున్న ఆ సాధువు ఈ చిక్కున చిలుకను చూడంగానే హృదయం అంతా తరుక్కుపోయింది. పరిగెత్తుకు వాడి దగ్గరికి వచ్చారు. ఆ వేటగాడిని ప్రాధేయపడినట్టుగా అడిగారు, అబ్బాయి, వీటికి బదులుగా నువ్వు ఏమి ఇస్తే వీటిని వదిలిపెడతావు అన్నారు. ముని, వీటి బదులుగా నాకు ఏదైనా ఆహారం ఇస్తే నేను వీటిని వదిలిపెట్టేస్తాను అన్నారు. నా దగ్గర కొంత ఆహారం ఉంది అబ్బాయి, నీకు ఇస్తాను, వీటిని వదిలిపెట్టేసేయి అన్నారు. సరే అన్నాడు వాడు. ఆహారం సమర్పించగానే వాడు తిన్నాడు, సంతృప్తి చెందాడు. ఆ చిలుకలను వదిలిపెట్టేశాడు. అప్పుడు ఆ ముని ఆ చిలుకలతో చెప్పాడు, చిలుకల్లారా, వీడు వేటగాడు, వల విసురుతాడు, ధాన్యం గింజలు చల్లుతాడు. వీటిని చూడగానే మీరు వచ్చి ఇందులోకి చిక్కుకోకండి అని అంటాడు. అవి ఎగిరిపోతాయి. ముని తన దారిన తాను వెళ్ళిపోతాడు. వేటగాడు కూడా తన దారిన తాను వెళ్ళిపోతాడు. కొద్ది రోజులు గడిచిపోతుంది, ఒక వారం రోజులు గడిచిపోతుంది. మళ్ళీ ఈ వేటగాడు ఆ అడవిలోకి వచ్చి వల విసురుదాం అనుకుంటాడు. ఆ చిలుకలన్నీ వీడిని చూడగానే వేటగాడు వచ్చాడు, వల విసురుతాడు, గింజలు చల్లుతాడు, ఇందులో చిక్కుకోకండి అని ముక్త కంఠంతో అన్నీ ఒక్కసారిగా అంటాయి. ఈ వేటగాడు అనుకుంటాడు, అబ్బో, ఈ చిలుకలు మన జరిగిన విషయాన్ని మర్చిపోలేదోయ్, అందుకనే ఇలా అంటున్నాయి, ఇక్కడ వల వల్ల లాభం లేదు అని వెళ్ళిపోతాడు. ఇలా వారం రోజులు గడిచిపోతుంది. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆ వేటగాడు మళ్ళీ సంతోషంగా అడవిలోకి వచ్చి వల పన్నుదాం అనుకున్నంతలోనే ఈ చిలుకలన్నీ మళ్ళీ చూస్తాయి. చూసి ఏమంటాయి? వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, గింజలు చల్లుతాడు, మీరిందులో పడి చిక్కోకండి అని అంటాయి. వీడికి ఆశ్చర్యం అనిపిస్తుంది. నెల గడిచిపోయినా ఈ చిలుకలు నన్ను చూడగానే గుర్తుపడుతున్నాయే, ఇక్కడ ఇంక వేసి ఏం లాభం, ఇవి ఎట్లాగూ రావు, సమయం వృధా అయిపోతుందని వాడు తన దారిన తాను వెళ్ళిపోతాడు. అలా 4-5 మాసాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ వేటగాడు అడవిలోకి రానే వస్తాడు. వస్తూ ఇవి చూడంగానే ఏమంటాయి పిల్లలు? వేటగాడు వస్తాడు, వల విసురుతాడు, ధాన్యం గింజలు చల్లుతాడు, అందులో మీరు చిక్కుకోకండి అని రామచిలుకలు ఎప్పుడు ఎలా అంటాయో ఆ విధంగానే ముక్త కంఠంతో అంటున్నాయి. వీడికి అర్థం కావట్లా, ఎందుకు ఇలా అంటున్నాయి, మర్చిపోవట్లేదే అనుకొని, పోనీలే, ఇక నాకు వేరే దారి లేదు, ఇక్కడే వల పన్నుతాను, ఈ రామచిలుకలు కాకపోతే మరో పిచ్చుకలు ఇక్కడికి వచ్చి చిక్కుకోకుండా పోతాయా అని వల విసిరి ధాన్యం గింజలు చల్లుతాడు. రామచిలుకలు యథావిధిగా మళ్ళీ ముక్తకంఠంతో అంటున్నాయి, ఏమని? వేటగాడు వచ్చి వల విసురుతాడు, ధాన్యం గింజలు చల్లుతాడు, దాంట్లో మీరు చిక్కుకోకండి అన్నాయి. ముక్త కంఠంతో వెంటనే అన్నీ వచ్చి వాలిపోతాయి, అందులో చిక్కుకుంటాయి. వీడికి అర్థం అవుతుంది, ఓహో, ఇవి మాటను విని పలికేటువంటి రామచిలుకలా, ఇలా అంటున్నాయి కానీ వాటి అర్థం వీటికి తెలియదు, కాబట్టి వచ్చి చిక్కుకున్నాయి అని పరమానందపడతాడు. వాటిని చంపుకోవడానికి సిద్ధపడతాడు. ఈ కథలో చిలుకల మాదిరే జనులలో అత్యధిక సంఖ్యాకులు ఉంటారు మనలో.
వారు అనేక మంచి విషయాలు వినడము చదవడము చేస్తున్నారు, కానీ వాటి వెనక ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అవి జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోలేకపోతున్నారు. ఆ రామచిలుకల్లాగే మనము ఉండిపోతున్నామర్రా. మనం మంచి విషయాలు అనేకం వినాలి, చదవాలి, వాటిని మన జీవితాలలోకి అన్వయించుకొని ఆచరణ చేయగలగాలి. అప్పుడే సార్థకత దొరుకుతుంది. మరి మనం కూడా అలా ఉందామా? చిలుకలలాగా ఉందామా? తెలివి కలిగిన వ్యక్తుల్లాగా ఉందామా? మనకు మానవుడికి భగవంతుడు వివేకం అనేది ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవాలి. చిలుకల మాదిరే విన్నది విన్నట్టుగా వల్ల వేస్తే లాభం లేదు. దాంట్లో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకొని జీవితంలో అది ఆచరించి మనం మేలు పొందే ప్రయత్నం చేద్దాం. ఏమర్రా పిల్లలు? సంతోషం. జై శ్రీరామ్.